ఒక అబద్ధపు కేసు 20 ఏళ్ల జైలు శిక్ష చివరికి కోర్టు నిర్దోషి అని చెప్పింది. కానీ అప్పటికి ఆ వ్యక్తి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఇది ఆగ్రాకు చెందిన విష్ణు తివారీ రియల్ స్టోరీ. 2000వ సంవత్సరంలో కేవలం ఒక భూమి వివాదం వల్ల ఒక మహిళ విష్ణుపై అబద్ధపు రేప్ కేసు అలాగే SC/ST అట్రాసిటీ కేసు పెట్టింది. 2003లో కోర్టు అతనికి శిక్ష విధించింది. 20 ఏళ్ల పాటు అతను జైలులోనే మగ్గిపోయాడు. ఈ మధ్యలోనే అతని తండ్రి అన్నయ్య చనిపోయారు. కనీసం వాళ్ళని ఆఖరి చూపు చూసుకునే అవకాశం కూడా అతనికి దక్కలేదు. విష్ణు 2005లోనే జైలు నుండి హైకోర్టులో అపీల్ చేసుకున్నాడు. కానీ పేదరికం వల్ల సరైన లాయర్ లేక ఆ ఫైలు 16 ఏళ్ల పాటు పెండింగ్ లోనే ఉండిపోయింది. 2020లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక ప్రభుత్వ లాయర్ ని కేటాయించడంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. NHRC కూడా జోక్యం చేసుకోవడంతో విచారణ వేగవంతమైంది. అలహాబాద్ హైకోర్టు ఆధారాలన్నీ పరిశీలించాక అసలు ఆ తప్పు జరగలేదని, విష్ణు తివారీ కంప్లీట్ ఇన్నోసెంట్ అని తేల్చింది. ఒక మహిళ పగ తీర్చుకోవడానికి చట్టాన్ని ఆయుధంగా వాడుకుంది అని కోర్టు సీరియస్ అయింది. 20 ఏళ్ల తర్వాత విష్ణు జైలు నుండి బయటపడ్డాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, పోయిన 20 ఏళ్ల కాలాన్ని ఎవరు తిరిగిస్తారు? ఆ అబద్ధపు కేసు పెట్టిన మహిళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మన సిస్టమ్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.